నమస్తే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు నేడు 48.21 లక్షల కోట్లతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ ప్రకటించారు. బంగారం వెండిపై 6% కస్టమ్స్ సుంకం తగ్గించారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వలన దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ను తాను స్వాగతిస్తున్నారని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇవాళ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి సహాయ సహకారాలు, ఇతర అభివృద్ది పనులకి మద్దతు ప్రకటించడంపై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ను తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సహృదయంతో అర్థం చేసుకున్నారని, అందుకే ఏపీకి అండగా నిలవాలని కేంద్రం నిశ్చయించిందని తెలిపారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం. ప్రజలందరికీ కూడా మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం. బడ్జెట్లో సుమారు 15,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది, ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి. దానికి 15,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది. మరి ఆ అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు 33,000 మంది రైతులు 30,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారో, అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూశాం. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం. దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం. ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. జగన్ పాలనలో ఏపీ 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఉందని, రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒక విశ్వాసం కల్పించే విధంగా ఈ యొక్క బడ్జెట్లో రూపకల్పన చేసినటువంటి విషయాలు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితినిచ్చాయి, ఆనందపడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాయని కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరపున తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి మనం అందరం చూశాం. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు, ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు, ఎక్కడ అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గాని చెయ్యి చాపకపోతే, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డీఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు కలిసికట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయింపుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామంటూ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీతారామన్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. నిన్న నల్ల కండువాలతో అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
3 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకే నిరసనగా రేపు దేశ రాజధానిలో ధర్నా చేయనున్నారు. అలాగే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరొక పక్క జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ జనసేన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చర్చల నుంచి తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆయన ఇష్టపడటం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా సభ వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అంటూ అయ్యన్న పాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు. అందరూ అవును అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమేందని అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ పైకి లేచి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడిన బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయమని అయ్యన్న పాత్రుడిని అభినందించారు. పైగా మా అందరికి ఇష్టమైన బిల్లును తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ అంటూ చమత్కరించారు. ఈ రోజు నుంచి మీరొక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పయ్యవుల పేర్కొన్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామం స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇళ్ల మధ్యలో ఉన్న స్థల వివాదంలో సొంత బంధువులైన ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు. దాడిలో 3కి గాయాలు. సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. కార్మిక శ్రేయస్సు సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఎంఎస్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను బ్రాడీపేట 4/19లో బీఎంఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాననీయ జిల్లా సంఘ్ చాలక్, ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ కల్లగంటి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొజ్జా రమేష్ మాట్లాడారు. భారతీయ కార్మిక క్షేత్రంలో జాతీయవాద దృక్పథంతో గత 69 సంవత్సరాలుగా మన భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావం కృషి చేస్తూ కార్మికుల శ్రేయస్సుకై నిరంతరం పనిచేస్తూ ఉందని తెలియజేశారు. గుంటూరు బ్రాడీపేట భారతీయ మజ్దూర్ కార్యాలయంలో 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. కార్మికులందరూ తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సమిష్టిగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి లోవరెడ్డి, గుంటూరు జిల్లా కన్వీనర్ కన్నిగంటి మురళీకృష్ణ, డీఆర్సీసీ మెంబర్ రాఘవయ్య మరియు మజ్దూర్ సంఘ్ నాయకులు, ఆటో డ్రైవర్స్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ 70 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణంలో
గుజ్జనగుళ్ళ అయితేనేమి, గుజ్జనగుళ్ళలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఒక జెండా ఆవిష్కరణ జరిగింది. అరండల్పేటలో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జెండా ఆవిష్కరణ చేయగలిగినాం. తర్వాత రైల్వే స్టేషన్ వెస్ట్లో రైల్వే ఆటో యూనియన్కి సంబంధించిన దానికి ఆ కార్మికులు అది. దాని తర్వాత డిమార్ట్ దగ్గర నా సెంటర్లో అక్కడ ఒక కార్మిక క్షేత్రం ఆటో యూనియన్ ఒకటి జెండా ఆవిష్కరణ జరిగింది. 70 సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ రోజును పురస్కరించుకొని దాదాపు ఇది 7వ సభ. 6 సభలు బయట గ్రామాల్లో పట్టణంలో ముగించుకొని 7వ సభను సభలాగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. ఈ 70 సంవత్సరాల ప్రయాణంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్నో సంస్కరణలకు, కార్మికులకు సంబంధించి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో అయితే అత్యున్నతమైన G20 దేశ సదస్సులను కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఇండియాలో నిర్వహించింది. కాబట్టి మా విషయం, భారతీయ మజ్దూర్ సంఘ్ విషయం చెప్పుకుంటా పోతే దాదాపు చాలా గొప్ప సంస్కరణలు చేసిన కార్మికుల పక్షాన. కేవలం మీరు అడుగుతున్నది ఈ 70 సంవత్సరం సంబంధించింది అంటున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన సమాచారం కానీ మీరు ఏదైనా అడగాలనుకున్నా కానీ అడగచ్చు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు శవమై తేలిన ఘటన అందరినీ కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో బూఖ్యా కుమార్ లక్ష్మీల కుమారుడు 3 సంవత్సరాల సిద్ధార్థ నాయక్ కిల్లా రోడ్లో ఇంటి ముందు ఆడుకుంటూ బూడిద కాల్వలో పడి మృతి చెందాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే బొట్టోడే తిరుగులోడే కదా, తిరుగులోడే కదా. తొమ్మిది రోజుల క్రితం అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఈ నెల 14వ తేదీన ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణరావు మృతదేహాన్ని యంత్రాంగం గుర్తించింది. ఏలూరు కాల్వలో తుడి కాడల మధ్య చిక్కుకున్న ఉన్న మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం వెంకటరమణరావు ఈ నెల 15వ తేదీన మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో 16వ తేదీ ఫిర్యాదు చేశారు.
కానూరు మహాదేవపురం కాలనీలో ఎంపీడీఓ వెంకటరమణరావు దంపతులు నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో నర్సాపురం నుంచి ఇక్కడకు రమణరావు వస్తూ ఉంటారని ఆయన భార్య తెలిపింది. సోమవారం ఉదయం మచిలీపట్నం వెళ్తూ ఉన్నానని చెప్పి వెళ్లిన ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన 4-5 రోజులుగా ఆయన ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న పోలీసులకి వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. విజయవాడ మధురానగర్లో రైల్వే వంతెనపై నుండి ఏలూరు కాలువలోకి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాల్వాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తోడి కాడల మధ్య చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నాన్ని అధికారిక యంత్రాంగం చేస్తోంది. అయితే గుర్తించిన మృతదేహం వెంకటరమణదేనని పోలీసులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపీడీఓ ఆచూకీ కోసం ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు బృందాలు చివరిసారిగా విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆగినట్లు గుర్తించారు. దీంతో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక 2 days బ్యాక్ ఎక్కువగా ఉన్నది. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మళ్ళీ దాంట్లో వాటర్ లెవెల్ తగ్గించడం జరిగింది. ఇప్పుడైతే ఫ్లోటింగ్ నార్మల్. మీ పేరు? ఎన్ని రోజుల నుండి ఎత్తుకుతున్నారండి? మీకు ఎంత దూరం ఎత్తికారు ఈ కెనాల్లో? ఈ కెనాల్ దాదాపు 25 kilometers వరకు కూడా చూసాం. గన్నవరం, కేసరపల్లి, ఆత్కూరు వరకు, పెద్దవట్పల్లి, చిన్నవట్పల్లి, ఆత్కూరు అటు సైడ్ వరకు చూసాం. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు మొత్తం ఈ టీం? మొత్తం ఎన్డీఆర్ఎఫ్ 2 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ 2 బృందాలు, క్యూఏటీ వాళ్ళు, వీళ్ళంతా చాలా సివిలియన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా అన్ని రకాలుగా ఆపరేషన్ మొదలు. నేను ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మధ్యలో. ఉపాధితో కూడిన డిగ్రీ అందిస్తామని నమ్మపలికి 3 ఏళ్లైనా ఉద్యోగాలు రాకపోయేసరికి ఆంధ్ర లయోలా కళాశాల బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకి దిగారు. తాము కట్టిన ఫీజు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకి ఏబీవీపీ, పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలిపారు. బాధిత విద్యార్థులు మాట్లాడుతూ డిగ్రీ పూర్తయ్యేసరికి ప్రముఖ కంపెనీల్లో కొలువులు ఉంటాయని కళాశాల యాజమాన్యం నమ్మించడంతో ఫీజు కింద లక్షలు కట్టామని వాపోయారు. డిగ్రీ పూర్తి చేశాక కళాశాల యాజమాన్యం చెప్పిన కంపెనీలు కొలువులు లేవంటూ ముఖం చాటేసిందని వివరించారు. ఉద్యోగాలు ఇప్పించలేని పక్షంలో ఫీజు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ బీఎస్సీ తృతీయ మేధా కోర్సుకు ఐబీఎం సంస్థతో ఒప్పందం ఉంది. ఏడాదికి కళాశాలకు 40,000, ఐబీఎంకు 60,000 చొప్పున విద్యార్థులు చెల్లించారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆ యాజమాన్యం చేతులెత్తేస్తుంది. విద్యార్థులకు డబ్బులిచ్చేందుకు సుముఖంగా ఉన్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ కమిషనర్ గా మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమించడం పట్ల ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. మత్స్యశాఖ కమిషనర్ తమ్ము డోలా శంకర్ నేతృత్వంలో మత్స్యకార కుటుంబాల సమస్యల్ని తీరిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకార కులానికి చెందిన తమ్ము డోలా శంకర్ ని మత్స్యశాఖ కమిషనర్ గా నియమించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకారులు, మత్స్యకార కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తమ్ము డోలా శంకర్ మత్స్యకారుల సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్న వ్యక్తి అని, ఆయన నేతృత్వంలోని మత్స్యకార శాఖ మత్స్యకారుల సంక్షేమం కోసం పూర్తిగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సంక్షేమం కోసం పనిచేయాలన్న వారిని నిరుత్సాహపరిచి ప్రాధాన్యత లేని పోస్టుల్ని కేటాయించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి గణేష్, అవనిగడ్డ నాగయ్య, నడకుదుటి కాళీ, గాడే రామారావు, గాడే శివ, కె వన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐఎమ్ డాక్టర్ నిధి మీనా. నేను 2019 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ and I am looking forward to work for the district under the guidance of Collector Madam. గతంలో నేను ఇక్కడే ఐఎమ్ 2019 బ్యాచ్. సో ఫస్ట్ పోస్టింగ్ నా ఈ సబ్ కలెక్టర్ తెనాలి జరిగింది. తర్వాత నేను 2 years కోసం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. This is my first posting in this district, in NTR district. So I'm looking forward to it. I'm excited. I want to know more about the district, what issues are there. Then along with team we will sit and then we see how can we resolve and go ahead. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.